హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ లలితాస్ ఫుడ్ కార్నర్. ఈరోజు మనం టమాటా పచ్చడి ఎలా చేయాలో తెలుసుకుందాం. ఈ టమాటా పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి. ఇడ్లీ, దోశ, రైస్కి చాలా బాగుంటుంది. దోశకైతే పర్ఫెక్ట్ కాంబినేషన్. సో నేను ఒక ప్యాన్ తీసుకున్నాను. తర్వాత నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసానండి. ఆయిల్ వేసిన తర్వాత ఇందులో నేను జీలకర్ర, ఎల్లిపాయలు, పచ్చిమిర్చి వేసాను. నేను ధనియాలు వేసుకున్నానండి. మీరు ఎన్ని టమాటోస్ తీసుకుంటున్నారో దాన్ని బట్టి ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎల్లిపాయలే కానీ పచ్చిమిర్చి, ధనియాలు, నువ్వులు కూడా ఒకవేళ బాగా రెడ్ జ్యూసీ టమాటోస్ అయితే నువ్వులు కాస్త ఎక్కువ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే అది పుల్లగా అవుతుంది కాబట్టి. ఇంకా వేరే మనము పప్పులు ఏమి యాడ్ చేసుకోం కాబట్టి ఓన్లీ దీనికి టేస్ట్ నువ్వులతోనే వస్తుంది అన్నమాట. సో మనము చూసి వేసుకోవాలి. ఇప్పుడు ఇవి వేపాలి బాగా నూనెలో. వేపుకున్న తర్వాత ఎండుమిర్చి వేసానండి, ఒక 4 ఎండుమిర్చి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత కొత్తిమీర, పుదీనా వేయాలండి. కొత్తిమీర, పుదీనా కూడా ఫ్రెష్ది వేయాలి. 2-3 రోజులది ఫ్రిడ్జ్లో పెట్టింది మాత్రం వేయద్దు, టేస్ట్ అస్సలు రాదు చట్నీకి. ఫ్రెష్ది అప్పటికప్పుడు తెచ్చుకున్నది వేయాలి. వేసిన తర్వాత దీన్ని కూడా మనం కాస్త వేపుకోవాలి. ఈ పచ్చివాసన పోయేంత వరకు వీటిని వేపుకోవాలి. సో ఇవన్నీ అన్నమాట. మీరు ఎంత టమాటోస్ తీసుకుంటారో దాన్ని బట్టి చూసుకోండి. తర్వాత నేను టమాటోస్ వేసుకున్నానండి. నాది రెడ్ జ్యూసీ టమాటోస్. ఇవి వేసి వీటిని కూడా కాసేపు ఆయిల్లో మనం ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. దీనిలో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ పట్టవు, ప్లస్ తొందరగా అయిపోతుంది. మనకి టిఫిన్స్కి బాగుంటుంది. ఇది దోశకైతే చాలా బాగుంటుంది. దీన్ని బాగా నూనెలో ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న తర్వాత సాల్ట్ మనం ఇప్పుడు యాడ్ చేసుకోవాలి, మళ్ళీ మిక్సీ పట్టేటప్పుడు ఏమి యాడ్ చేసుకోక్కర్లేదు. తర్వాత మనం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. జస్ట్ దీన్ని మనం కర్రీలాగా దగ్గరికి వచ్చే వరకు దీన్ని ఉడికించుకోవాలి. దీన్ని కాసేపు మనం ఇలాగే ఆయిల్లో ఫ్రై చేసుకొని మొత్తం కలిసిన తర్వాత మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్న తర్వాత ఇది కంప్లీట్గా ఉడికిపోయిన తర్వాత, ఇప్పుడు ఇది కంప్లీట్గా ఉడికిపోయిందండి. చూడండి, కర్రీలాగా అయిపోయింది. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులో మనం చింతపండు యాడ్ చేసుకోవాలండి. కొంచెమే, ఎక్కువ కాదు, మళ్ళీ పులుపు ఎక్కువైపోద్ది. కొంచెమే చింతపండు, తర్వాత షుగర్ అండి. నేను ఒక 1 TSP చిన్న టీ స్పూన్ షుగర్ వేసాను, ఎందుకంటే ఇది కాస్త పుల్లగా కాకుండా ఉండడానికి అనమాట. కొంచెం టేస్ట్ బాగుంటుంది. దీన్ని కంప్లీట్గా మనం చల్లార్చాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ట్రాన్స్ఫర్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఒకసారి నా రెసిపీస్ ట్రై చేయండి, చేసి చూడండి. మీకు టేస్టీ అనిపిస్తేనే మళ్ళీ వచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ప్రీవియస్గా చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై అండ్ మటన్ గ్రేవీ చేశాను. డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, ఒకసారి చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి. నేను ఇప్పుడు టమాటా పచ్చడికి పోపు పెట్టానండి. ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు వేసుకున్నాను. తర్వాత ఇందులో ఇవి కాస్త వేగనివ్వాలి, మాడిపోకుండా చూసుకోవాలి. తర్వాత ఇందులో ఇవి వేగిన తర్వాత ఇందులో నేను మినప్పప్పు, శనగపప్పు వేసుకున్నానండి. గుండు మినప్పప్పు వాడాను. తర్వాత ఇవి మాడిపోకుండా మెల్లిగా స్టవ్ ఆన్ ఆఫ్ చేస్తూ పోపు పెట్టాను. కలుపుకున్న తర్వాత మీరు ఏవైతే పోపు దినుసులు వేసుకోవాలనుకుంటే అవి వేసుకోవచ్చు. తర్వాత నేను ఎల్లిపాయలు లైట్గా క్రష్ చేసుకున్నానండి. లైట్గా దంచుకున్నాను అనమాట, కంప్లీట్గా కాకుండా లైట్గా క్రష్ చేసి వేసాను. అలా చేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది అన్నమాట మన చట్నీకి. తర్వాత ఫ్రెష్ కరివేపాకు వేసుకోవాలి. ఇవి కాస్త బ్రౌన్ అయ్యేంత వరకు వేపుకోవాలండి, అప్పుడే టేస్ట్ వస్తుంది. అలాగే పచ్చివి తీసేయకూడదు, కాస్త ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత పసుపు యాడ్ చేసుకోవాలి. వీనిలో ఎల్లిపాయలు మస్ట్ అండి, మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి, ఉంటేనే మంచి ఫ్లేవర్ వస్తుంది. టమాటా చట్నీకి మంచి ఫ్లేవర్ వస్తుంది. సో అయిపోయిందండి, పోపు అయిపోయింది. ఇంకా మనం ఇందాక మిక్సీలో పట్టుకున్న టమాటా పచ్చడి ఉంది కదా, ఈ పోపు అందులో మనం యాడ్ చేసుకోవాలండి.
ఒకవేళ మీకు కనుక నా రెసిపీ నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సో దట్ నా లేటెస్ట్ వీడియోస్ వస్తాయి. నా ప్రీవియస్ వీడియోస్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతానండి, అవి కూడా చూడండి. ఒకవేళ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండి. నా ఛానల్ పేరు వచ్చేసి లలితాస్ ఫుడ్ కార్నర్. అంతే అండి, మన టమాటా పచ్చడి అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ.